చిత్తూరు పక్కల, చిత్తూరుకు ఆనుకొని హయత్ ఫ్యాక్టరీ ఇది. ఈ సరౌండింగ్స్ లో ఉన్న తెల్లగొండలపల్లి, ఈ చెర్లోపల్లి, ఈ చాలా గ్రామాలు, అనేక గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. నలిశెట్టిపల్లి, నారసింహనపల్లి, చిత్తూరు మండలం వాళ్ళు కానీ, ఇటు తవనంపల్లి మండలము, యాదమూరు మండలం, వీళ్ళందరూ రైతులు కూడా ఈ హైత్ ఫ్యాక్టరీకి మామిడికాయలు సప్లై చేసినారు గత సంవత్సరం. ఆ మామిడికాయలు పండించడానికి 3 మాటలు మందులు కొట్టి నానా హింసలు పడి, ఆ పర్మిట్లు దొరకకుండా ఇక్కడ 2-3 రోజులు అవస్థపడి, ఆ యొక్క 3 రోజులు కనీసం అన్నం తినకుండా, ఆహారం లేకుండా ఆ యొక్క ఈ ఫ్యాక్టరీకి సప్లై చేసిన రైతులు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పాపం చాలా మంది, నాకు చిత్తూరులో ఒక చంద్రశేఖర్ రెడ్డి అని డాక్టర్ గారు ఉన్నారు, అడగండి ఆయన కావాలంటే. చాలా మంది హార్ట్ అటాక్ వచ్చేసింది ఈ బాధలు భరించలేకుండా. ఈ లైన్లలో ఎండల్లో నిల్చుకొని పాపం డాక్టర్ గారు కూడా చాలా బాధపడినారు. చాలా మంది రైతులే వస్తారండి నా దగ్గరికి, చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చింది, నాకు చాలా బాధగా ఉంది అని కూడా చెప్పినారు. ఇన్ని బాధలు పడి ఫ్యాక్టరీకి తోలితే ఆయన ఇంతవరకు డబ్బులు ఇవ్వకుండా పోవడం, మిగతా ఫ్యాక్టరీలు అన్నీ ఇచ్చేశారు. హయత్ ఫ్యాక్టరీ మాత్రం ఎందుకు ఇవ్వటం లేదు మాకు అర్థం కాలేదు. పైగా ఈ ఫ్యాక్టరీని రాత్రే దీంట్లో ఉండే పల్పు అంతా ఎత్తుకోవాలని ఇక్కడ లారీలంతా పెట్టి కొంత తీసుకెళ్లిపోయినాడు. ఇంకా కొంత ఉంది. ఈ రైతులు ఇది మేల్కొని గత 3-4 రాత్రులు ఇక్కడ పడుకొని గేట్ గడ్డం పడుకొని ఉన్నారు. గతంలో మేము తాసా ఫ్యాక్టరీకి ఈ బాధలు భరించలేకుండా మేము తాసా ఫ్యాక్టరీకి తాళం వేసినప్పుడు కలెక్టర్ గారు మమ్మల్ని పిలిపించి, మీరు ఏ ఫ్యాక్టరీకి తాళాలు వేయొద్దండి, మీరు తాళాలు వేస్తే మేము కూడా ఎస్పీ గారితో చెప్పి మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని కూడా మమ్మల్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మంచిదే. ఈరోజు తాసా వాడు రాత్రి మోసం చేసి ఈ యొక్క ఫ్యాక్టరీని కూడా వాడు నైట్ అతను షిఫ్ట్ చేసేయాలనే ఆలోచనలు ఉన్నదని రూమర్స్ ఉన్నాయి. ఈ విధంగా రాత్రి తీసుకెళ్లిపోతే మమ్మల్ని కలెక్టర్ గారు మళ్ళీ మాకు ఏ విధంగా మాకు డబ్బు సహాయం చేయగలడో అది కూడా అర్థం చేసుకోవాలా. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెంటనే స్పందించి అతను ఎక్కడో అబ్స్కాండెడ్ అయిపోయినాడు ఆ యొక్క యజమాని, ఆయన పట్టుకొచ్చి ఈ రైతులకి డబ్బులు ఇవ్వకపోతే మాకు ఇంకా ఆత్మహత్యే శరణ్యం. ఏమండి, ఇది నా ఒక్కటి మాట కాదు, ఈ రైతులందరి మాట. మేము ఎవరిని రెచ్చగొట్టలేదు. మేము కేవలం మా బాధ అర్థం చేసుకొని ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఎమ్మెల్యేలు కూడా గతంలో బాగా ఈ యొక్క వీటి మీద పోరాటం చేసినారు. 4 రూపాయలు గవర్నమెంట్లది ఇచ్చినారు. కానీ ఫ్యాక్టరీలు ఇవ్వాల్సినప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయినారు, ఎందుకో తెలియదు. వీళ్ళది వెంటనే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వీళ్ళ మీద మన రైతులు కదా, వీళ్ళు రైతు బిడ్డలు, వీళ్ళు చనిపోతే వేరే మార్గం ఏముంది, ఈ ఒక్క ఆదాయంతోనే బిడ్డలు చదివించుకోవాలా, పెళ్లిళ్ళు చేయాలా, అనేక కార్యక్రమాలు జరగాలి, మళ్ళా వ్యవసాయం, మళ్ళా మందులు కొట్టాలి. మళ్ళా సీజన్ వచ్చి మందులు వచ్చేసి కాయలు కూడా దాదాపు వస్తుంది, అప్పుల పాలైపోయినారు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని మిగతా ప్రజలంతా కూడా ఎవరు తెలిసిన వారు ఎమ్మెల్యేలు కానీ అందరికి కానీ ఫోన్లు చేసి చెప్పండి, వీళ్ళ బాధను అర్థం చేసుకోండి, వీళ్ళకు 24 గంటల లోపల వీళ్ళు డబ్బులు వచ్చేట్టుగా చేయండి, లేదంటే పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్, నా పేరు పూర్ణచంద్రారెడ్డి, నేను చిర్లపల్లి. ఇక్కడే నేను మామిడికాయల రైతుని. ఇక్కడే మొత్తం నేను మామిడికాయలు అంటే తోలేటప్పుడు డే అండ్ నైట్ ఇది కాసుకొని ఉండి తోలినాను. తోలింది కాకుండా ఇప్పటి వరకు 1 year అయింది, కానీ ఆల్మోస్ట్ ఈ 2వ పంట కూడా వస్తూ ఉంది. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న నాదిడే లేదు. ఎప్పుడు వచ్చి ఫ్యాక్టరీలు అడిగినా మమ్మల్ని రేపు 1వ తేదీ లేదు, నెక్స్ట్ మండే ఇట్లా చెప్తానే ఉన్నారు సార్. కానీ ఇది అనవాయితీగా అయిపోతా ఉందే, కానీ మళ్ళీ పంట వస్తూ ఉంది కూడా, కానీ మా రైతులకి వేరే ఆప్షనే లేదు. నైట్ వచ్చి పల్లి పనికి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పటి వరకు మాకు భరోసా అనేది ఏమీ లేదు. ఇక్కడ వచ్చి రైతు నాయకులు అందరూ సమస్యల్లో మేము అడిగితే కూడా ఇప్పుడు ఇస్తున్నా, రేపు ఇస్తున్నా అంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు 2వ పంట వచ్చేసి కూడా మా పరిస్థితి ఏమంటే దీన్నే నమ్ముకున్నాము. దీని ద్వారా మాకైతే వేరే ఆప్షనే లేదు. దయచేసి ఆత్మహత్య శరణం అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడన్నా మన కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ మిగతా రైతుల యొక్క పరిస్థితి అర్థం చేసుకొని స్పందించి మాకు న్యాయం చేస్తారని అందరినీ సవినయంగా కూర్చున్నాం. నేను 6 లోడ్లు తోలాను సార్. నేను 45 టన్నులు తోలాను సార్. నేను ఇప్పటికే 45 టన్నులకు కానీ 4,000 లెక్కన ప్రభుత్వం నుంచి వచ్చింది నాకు. ఇప్పుడు మిగిలింది ఇక్కడ వచ్చి 6 రూపాయలు అన్నారు, నెక్స్ట్ 5 అంటున్నారు. అసలు ఇంతవరకు ఏమీ లేదు సార్. దీని గురించి మాకు ఇంతవరకు రూపాయల దీని గురించి ఏమీ
మాకు అర్థం కావడం లేదు. వస్తుందా రాదనే పరిస్థితికి వచ్చింది సార్. అది పరిస్థితి. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా రాత్రి నుంచి నైట్ నుంచి ఇక్కడే ఉన్నాం. ఇది ఉండే పలుపులన్నీ తోలేస్తా ఉన్నారు. మాకు ఇబ్బంది అనేసి నైట్ అంతా ఇక్కడే ఉన్నారు సార్. దీనికి అందరూ స్పందించి అందరు రైతుల తరఫున అందరికి న్యాయం చేయాలని అందరికి సవినీయంగా కోరుతున్నాను సార్. మేనేజర్ ఇస్తా ఎప్పుడు ఇదే నెక్స్ట్ ఓటే తేదీ ఇస్తాడు ఇదే చెప్తున్నారు సార్. అదే విధంగా నా నవాయితీగానే చెప్తున్నారు సార్. మేనేజర్ మాటలు మాకు ఏమాత్రం నమ్మకం లేదు సార్. ఓనరే వచ్చి అందరికి సమక్షంలో ఓనరే వచ్చి మాకు పర్టికులర్ టైం చెప్పి ఆ టైంకి ఓనరే మాకు అమౌంట్ ఇచ్చే విధంగా మాకు స్పందించాలని మేము కోరుతున్నాం సార్. విజయ్ కుమార్ నాయుడు, తెల్లగుండ్లపల్లి. ఈరోజు రైతులు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రకృతితో పోరాడి ఆహార కష్టపడి అష్ట కష్టాలు పడి పంటను దిగుమతి చేసి ఆ దిగుమతిని అమ్ముకునే దానికి మార్గాలు లేకుండా చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మన జిల్లాలో ఎక్కువ రైతు ఆధారపడి ఉండేది ఈరోజు పాడి పరిశ్రమ, రెండో మామిడి పరిశ్రమ. ఈ రెండు లేకపోతే రైతు బ్రతికే చాలా దుర్భరమైన రోజులు ఇవి. కాబట్టి వీటితో పోరాడి కష్టపడి పంట దిగుమతి చేసుకుని వచ్చి ఫ్యాక్టరీ వాళ్ళకు విక్రయించి కనీసం 9 మాసాలైనా రైతులకు డబ్బులు ఇవ్వకపోతే ఆ రైతు పరిస్థితి ఏమనేది వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో మనుషులుగా ఆలోచన చేయాల. ఫ్యాక్టరీ వాళ్ళు కూడా యాజమాన్యం కూడా రైతులతో కలిసిపోవాలా, రైతులు కూడా యాజమాన్యం వాళ్ళతో కలిసిపోవాలా. ఈ అయ్యత్ ఫ్యాక్టరీ అనే వాళ్ళు 9 నెలల చిత్తూరులో అన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఈ రోజు అందరూ డబ్బులు ఇచ్చేశారు, ఒక్క అయ్యత్ ఫ్యాక్టరీ తప్పిస్తే. అది ఎందుకో వీళ్ళు రైతులు అంటే చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏదో రైతులు అంటే కోటీసులు, వీళ్ళ మాదిరి కోటీసులు అనుకున్నారు. రైతు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండే రైతు, పంటను నమ్ముకునేవాడు, భూమిని నమ్ముకునేవాడు రైతు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రైతు అంటేనే ఒక ఏహభావంతో ఏదో తన కింద పని మనుషుల మాదిరా ఈరోజు చూస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని వదలాల. ఈ యాజమాన్యం వాళ్ళు కూడా, అన్ని ఫ్యాక్టరీ వాళ్ళు కూడా రైతుకు గౌరవం ఇవ్వాలి. రైతు పంటకు మీరు ఎంతో కొంత ఇస్తున్నారు. గవర్నమెంట్ 8 రూపాయలు ఇవ్వమంటే కూడా ఈ యాజమాన్యం వాళ్ళు ఎవరు కూడా 6 రూపాయలు, 6, 5, 4 వాళ్ళు ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ చెప్తే కూడా గవర్నమెంట్ కూడా లోపల లేదు. వీళ్ళు సిండికేట్. అదే రైతుల్లో సిండికేట్ లేదు. ఏలంటే రైతు సిండికేట్గా ఉండలేడు. వాని పరిస్థితుల్లో, వాని యొక్క కష్టాలు, వాని ఒక యూనిట్లకి తీసుకుపోయేదానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి రైతుకు యూనిట్ లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు వీళ్ళ మీద ఆధారపడి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్క మామిడి పంట పైన ఆధారపడినప్పుడు ఆ డబ్బులు లేనప్పుడు ఆ రైతు ఒక సంవత్సర కాలం ఎలా జీవించాలనేది కొంతవరకు ఆలోచన చేయాలి. గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం 4,000 రూపాయలు ఇచ్చి కొంతవరకు అంతెంతో ఆదుకునేది రైతుల్ని. మరి ఈ ఫ్యాక్టరీ యజమాని వాళ్ళు ఎవరు కూడా రైతు అంటే మర్యాద ఇవ్వడం లేదు, ఒక గౌరవం లేదు. వాళ్ళు గౌరవీయకపోయినా కూడా పోతుంది. రైతు ఎప్పుడు భయపడిందే లేదు వ్యవసాయంలో. ఇంతకుముందు షుగర్ ఫ్యాక్టరీలో టన్నులుగా పైరు చేసి లక్షల టన్నులు పైరు చేసిన చెరుకు పరిశ్రమ అవి మూసేసి క్లోజ్ అయిపోయింది. కానీ రైతు భయపడలా, వేరే పంటకు పోయినాడు. ఎప్పుడు కూడా కానీ ఈ గవర్నమెంట్కి కానీ వీళ్ళకి కానీ ఎప్పుడు రైతు భయపడింది లేదు. తన జీవనోపాధి కోసం ఏమైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు. దేశంలో ఒకటే ఉందండి, చనిపోతామని తెలిసి యుద్ధం చేసేవాడు జవాన్, లాస్ వస్తుందని తెలిసి వ్యవసాయం చేసేవాడు కిసాన్. అందుకే ఒక నినాదం కూడా లాల్ బహదూర్ శాస్త్రి పెట్టాడు, జై జవాన్ జై కిసాన్ అని. అట్లా వీళ్ళ బుడ్డ బెదిరింపులకు అంతా వీళ్ళు మారకాయలు కొనుగోలు చేయడంతో మాత్రాన రైతులు భయపడరు. వేరే పంటకు మేము కష్టపడి ఆదాయాలు తెచ్చి వీళ్ళకి తోలేసి డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు ఉడకాడిస్తూ ఉంటే ఎన్ని వాయిదాలు పడతారండి? 9 మాసాలు అవుతే ఆ రైతు ఎలా బ్రతకాలి? తిరిగి ఆ పంటని ఎలా పండించాలి? కాసంత ఇంగిత జ్ఞానం లేదా వీళ్ళకి? ఎంతసేపు అయినా వీళ్ళే బాగుండాలి, మిగతా వాళ్ళు లేదు. బాగులేకపోయినా పర్వాలేదు. కాబట్టి దయచేసి అయ్యత్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఒక హెచ్చరిక, మాకు 4-5 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడనే కూర్చుంటాము. డబ్బులు ఇచ్చేంత వరకు లేము ఇక్కడి నుంచి. ఎవరు రాని, కలెక్టర్ రాని, ఎవరు రాని, ఇక్కడనే ఉంటాం. ఈరోజు
ఇక్కడ కూర్చోదానికి కారణాలు మీకు తెలిసిందే. ప్రభుత్వం చెప్తే కూడా లెక్క చేయలేదు ఫ్యాక్టరీ వాళ్ళంటే, కలెక్టర్ చెప్పినా లెక్క చేయలేదు. చిత్తూరు ఎమ్మెల్యే మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారం రోజు ఒకటే అన్నాడు ఆయన, నేను వచ్చి తాళాలు వేస్తాను ఫ్యాక్టరీలకి అన్నాడు. మరి ఆ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో ఏమో తెలియదు. ఈరోజు మాకు ఈ ఫ్యాక్టరీ తరఫున డబ్బులు రాకుండా ఈ ఫ్యాక్టరీ కింద ఉండే రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కలెక్టర్ గారికి తెలియదా, లేదంటే ఎమ్మెల్యే వాళ్ళకి తెలియదా? ప్రభుత్వం ఇచ్చిన మాటన్నా నిలబెట్టుకోలేకపోతే వీళ్ళు, ప్రభుత్వం అనేది ఎందుకు ఉంది? ప్రభుత్వం వీళ్ళ పని తెలియలేదు. వీళ్ళకు భూములు చౌకగా భూములు ఇస్తారు, ఫ్యాక్టరీలకు సబ్సిడీలు ఇస్తారు, అన్ని ఇస్తారు. రైతులు మాత్రం ఎండ అనక గాలి అనక కష్టపడి తెచ్చి వీళ్ళకి ఇస్తే మా డబ్బులు ఎగరగొట్టే దానికి ప్లాన్ చేస్తారు వీళ్ళు. ఇది ఎంతవరకు న్యాయము? గవర్నమెంట్ కూడా దీన్ని ఎందుకు మీద చర్యలు చేసుకోవద్దు? నేను చెప్పేది ఒకటండి, ఇది వ్యవసాయం అనేది మాకు పంట పైన డబ్బులు ఇద్దండి, పొలాల్లో పని చేస్తాం. గవర్నమెంటే పంట తీసుకోండి, మాకు నెల కింద జీతం ఇవ్వండి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్కు ఏసీలో కూర్చొని ఏమి పని చేస్తూ ఉంటే లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. మేము ఎండలో గాలిలో అన్నిటికీ ఓర్చుకొని ప్రకృతితో పోరాడి మేము పంట తయారు చేస్తున్నాం. మాకు కూడా నెలకు ఇంత అని శాలరీ ఇచ్చామని పంట గవర్నమెంట్నే తీసుకోమని చెప్పండి. ఇది నా రైతు యొక్క కోరిక. భవిష్యత్తులో కూడా ఇంతే. ఇంకా రాను చూడు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కూడా వస్తుంది. రైతులంతా కూడా డైవర్స్ అవుతున్నారు. అప్పుడు కానీ గవర్నమెంట్లకు కానీ ప్రభుత్వాలకు కానీ కళ్ళు తెరిచే టైం వస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా రైతుల తరఫున సహకరించి మాకు మా పంట మీరే తీసుకోండి, మాకు జీతం ఇచ్చేయండి. మీరు ఎంతమంది చేస్తే అన్ని లక్షలు ఇవ్వండి. మాకు మీ పంట మీరే తీసుకోండి, మాకు అవసరం లేదు. నీళ్ళు కట్టుకుంటే కడతాం, దున్నమంటే దున్నుతాం, పొల్లాడుకుంటే పొల్లాడుతాం, అన్నీ చేయగలుగుతాం మేము. మాకు శాలరీ ఇచ్చేయండి మీరు. మా పంట ఈ రామాయణమే అవసరం లేదు. మేము చేసేది రేట్లు అనేది అంత అవసరం లేదు. దయచేసి ఇవన్నీ కూడా చూసుకొని అందరూ కూడా గవర్నమెంట్ కూడా మాకు సహకరించి ప్రభుత్వాలు కూడా కానీ కలెక్టర్ కానీ అందరూ దృష్టి పెట్టి అయ్యట్ ఫ్యాక్టరీ పైన అజమాయిషీ చేసి మా డబ్బులు ఇప్పించవలసిందిగా మరీ కోరుతున్నాను. రైతు లేనిది వ్యామారిస్తున్న యాజమాన్యం, రైతులను వ్యామారిస్తున్న యాజమాన్యం, రైతుల్ని వ్యామారించింది రైతు లేనిది, రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు గత సంవత్సరం నుంచి ఆచరించాల్సిన బకాయిలు దేశానికి వెన్నెముక రైతుల్ని వ్యామారిస్తున్న హయ్యత్ యాజమాన్యం. చిత్తూరు కలెక్టర్ గారు వెంటనే ఈ విషయంపై చిత్తూరు కలెక్టర్ గారు వెంటనే, ఎస్పీ గారు వెంటనే, ఎస్పీ గారు వెంటనే, ఎస్పీ గారు వెంటనే రైతు ఫ్యాక్టరీ రెండు గన్లు రెండు నేరుగా పోవాలి. రైలు మరి ఒక రైలు పోయిందంటే పైనుంచి ఇంజన్ పడిపోతుంది.